నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధన్యజీవి శ్రీ కాకుమాను శంకరుడు 127 ఏళ్లుగా ఆయన ఆశయాల కోసం కొనసాగిస్తున్న ధర్మసత్రం ఉపకార వేతనాలు, అన్నదానం, వస్త్రదానంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో 70,000 మంది సంతకాలు చేశారు. ప్రజల సమక్షంలో బండిల్స్ కట్టి బుధవారం గుంటూరు జిల్లా ఆఫీసుకు తరలిస్తాం. నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నబుత్తిని శివకుమార్ పిలుపు. మున్సిపల్ స్థలాల ఆక్రమణను అనుమతించేదే లేదు. పరిరక్షించి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా చూస్తాం. మున్సిపల్ పోలీస్ అధికారుల సమీక్ష సమావేశంలో కమిషనర్ రామ అప్పల్ నాయుడు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు, పార్టీ నేతలు హాజరు. సామాజిక సేవలో 127 ఏళ్లుగా కొనసాగుతున్న స్థానిక బోస్ రోడ్డులోని శ్రీ కాకుమాను శంకరుని ధర్మసత్రంలో వ్యవస్థాపకుని ఆశయాల ప్రకారం సేవా కార్యక్రమాలు క్రమం తప్పక నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన వితరణశీలి శ్రీ కాకుమాను శంకరుని 109వ వర్ధంతిని మంగళవారం బోస్ రోడ్లోని శ్రీ కాకుమాను శంకరుని ధర్మసత్రంలో ఘనంగా నిర్వహించారు. ధర్మసత్రం వ్యవస్థాపకుడైన శంకరుని ఆశయాల ప్రకారం ఈ ఏడాది పేదలకు అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం చేశారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 5, 6, 7 తరగతులు చదువుతున్న 100 మంది విద్యార్థులకు 2,000 చొప్పున, 8, 9, 10 తరగతులు చదువుతున్న 75 మంది విద్యార్థులకు 3,000 చొప్పున, వేద పాఠశాల విద్యార్థులు 25 మందికి 4,000 వంతున ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. పేదలకు అన్నదానం, దుప్పట్ల పంపిణీని ఎమ్మెల్సీ అలపాటి ప్రారంభించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి తమ్మ శివారెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కాకుమణి శరత్ బాబు, దేవాదాయ అధికారులు, ఈవోలు, సత్ర సిబ్బంది పాల్గొన్నారు. కాకుమాను శంకర్ గారి 109వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం గొప్ప ఆచారాన్ని ఆయన 10 మందితో ప్రారంభిస్తే దాదాపు 50,000 మందికి ఈ రోజున విద్యాదానం చేయటానికి, వారికి స్కాలర్షిప్స్ పేరిట ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఆయన తలుచుకుంటూ దాదాపు 5 లక్షల రూపాయలు, దాదాపు 250 మందికి పైగా, 200 మందికి పైగా ఈ రోజున స్కాలర్షిప్స్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఆనాడు పాఠశాలలకి సేవ తీరేందుకు ఏర్పరచుకున్నటువంటి సత్రం అక్కడితో ఆగకుండా ఎంతోమందికి ఆశ్రయం కల్పిస్తూ దాదాపు ప్రతి నెల కూడా ఈ సత్రాన్ని నమ్ముతున్న వ్యక్తులకి జీతభత్యాల కింద 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, అంతేకాకుండా దీని మీద వచ్చే ఆదాయం 10 లక్షలు డిపాజిట్ చేయటం, ఈ పక్కన ఉన్న మన గోవాడ దేవాలయానికి 3 లక్షలు గోశాల ఏర్పాటుకు ఇవ్వటం, ఇక్కడ ఆర్థికంగా చదువుకునే ఆర్థికంగా లేని పిల్లలకి, కుటుంబాలకి మద్దతుగా పిల్లల్ని చదువుకోవడానికి 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు కూడా ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ సత్రాన్ని ప్రారంభించారో ఆయన యొక్క ఆలోచనని, ఆశయాల్ని ఈనాటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి మరి మా శరత్, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి సందర్భంగా వారికి, శంకరుని వారికి ఆత్మకి సాయం చేకూరేలాగా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారో వారికి ఆ భగవంతుడు నిండుగా
ఆశీస్సులు వీరికి ఇవ్వాలని, ఇదే రకమైనటువంటి దాన ధర్మాలు సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజానికాన్ని ఆదుకోవటానికి వారి ఆలోచనతో కూడినటువంటి ఈరోజు శ్రీ కాకుమాను శంకరుని 109వ వర్ధంతి సందర్భంగా మన డెల్టా టైగర్ రాజన్న గారు వచ్చారు. మరియు ఖుద్దూర్ అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు, లీడర్లు అందరూ వచ్చారు. చాలా సంతోషము. ప్లస్ పేద విద్యార్థులు కూడా వచ్చారు. చాలా సంతోషము. ఈరోజు అసలు కాకుమాను శంకరుడు గారి చరిత్ర ఏంటంటే, ఆయన 1898లో స్థాపించారు. తర్వాత ఆ రోజుల్లో బాటసార్ల కోసం అని చెప్పి సత్రం అనేది స్థాపించారు. ఆ తర్వాత మెల్లి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా కొన్ని వేల పెళ్ళిళ్ళు జరిగినాయి. తర్వాత స్కాలర్షిప్స్ అనేది కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. 1898 నుంచి స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఒకళ్ళకి ఇద్దరికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 50 కాస్త 100 కాస్త ఈరోజు 200 మందికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అది రాజాన్న పేరు మీద, రాజాన్న గారి చేతుల మీద. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెనాలి నియోజకవర్గంలో సేకరించిన సంతకాలను గుంటూరుకు తరలించే ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొనాలని పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కోరారు. స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. వాటిలో 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి పనిచేస్తున్నాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించినట్లు శివకుమార్ తెలిపారు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్కు వినతి పత్రం ఇవ్వాలని సంకల్పించినట్లు తెలిపారు. గత 60 రోజులుగా ఒక ఉద్యమంలాగా సంతకాల సేకరణ జరిగిందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 70,000 మంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సంతకాలను చేపిస్తున్నట్లు శివకుమార్ తెలిపారు. వీటన్నింటినీ బుధవారం ఉదయం 10 గంటలకు బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రజల సమక్షంలో బండిల్స్ కట్టి ప్రత్యేక వాహనంలో గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించినట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, అనుబంధ కమిటీలు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు షేక్ దుబాయ్ బాబు, కటారి హరీష్, శ్రీకృష్ణ, మల్లబోయిన రాము, పెదలంక వెంకటేశ్వరరావు, చుక్క ఆనంద్, చుండూరు వెంకటేశ్వరరావు, కొంగర రాఘమంజీరా, ధరణికోట మల్లి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఎక్కడైతే స్వరాజ్ థియేటర్ దగ్గర ఉన్న చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాల అనుమతుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పొంది దాంట్లో సుమారు ఈరోజు 7 మెడికల్ కాలేజీ వర్కింగ్ జరుగుతా ఇంకా 10 కాలేజీలు నిర్మాణ దశలో ఉండగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి సంతకాల ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. సుమారు 60 రోజుల పాటు ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో కూడా 70,000 సంతకాలని ఈరోజు సేకరించి ఆ 70,000 సంతకాలు సేకరించిన సంతకాలని ప్రజల సమక్షంలోనే డిస్ప్లే చేసి వాటిని ప్యాకింగ్ చేసి జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి తరలించే కార్యక్రమాన్ని రేపు బుధవారం ఉదయం 10 గంటలకి
చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి వాప్ చౌక్ మీదుగా జిల్లా కార్యాలయానికి వెళ్ళే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అలాగే ఈ 70,000 సంతకాల సేకరణలో యావత్ వైఎస్ఆర్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు చూపించిన చొరవని ఎంతో అభినందిస్తూ 70,000 సంతకాల సేకరణ అంటే ఇది దేనికి సూచి అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరసిస్తున్నారు అనే దానికి ఇది సూచన. మేము ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా అదే కన్సల్ట్ చేయమంటున్నాం. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున సంతక సేకరణ కార్యక్రమాల్లో వాలంటరీగా పాల్గొనటమే కాకుండా ఎక్కడైతే శిబిరాలు పెట్టినా ఎక్కడైతే హౌస్ డోర్ టు డోర్ వెళ్ళి సంతకాలు సేకరించినా ప్రజలు చెబుతున్నది ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసే సిస్టమ్ని ఆ యొక్క యాక్టివిటీని మేము తప్పుపడుతున్నాం. ప్రభుత్వమే నడపాలి, దీనికి మా మద్దతు అని చెప్పి ఇన్ని వేల మంది సంతకాలు చేశారు. అందుకే తెనాలి నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమని అభిమానాన్ని అందుకే ప్రజల సమక్షంలోనే ఆ 70,000 సంతకాలు చేసిన పేపర్స్ని బండిల్ చేసి ప్రజల సమక్షంలోనే ఆ పేపర్స్ అన్నిటినీ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం చేరవేసి కార్యక్రమంలో పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచు అలాగే 15వ తారీఖున జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే గుంటూరు జిల్లా సంబంధించి 7 నియోజకవర్గాలు 10వ తారీఖున గుంటూరు జిల్లా కార్యాలయానికి చేరితే 15వ తారీఖున గుంటూరు జిల్లా 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి రాష్ట్ర కార్యాలయానికి తాడేపల్లి రాష్ట్ర కార్యాలయానికి పంపే కార్యక్రమం 15వ తారీఖున ఈ 2 కార్యక్రమాలని విజయవంతం చేయవలసిందిగా కోరుచు రేపు తెనాలిలో జరిగే తెనాలి నియోజకవర్గ 70,000 సంతకాల సేకరణ పూర్తి చేసిన సందర్భంగా వాటిని జిల్లా పార్టీ ఆఫీసు పంపే కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా. వైసీపీ పార్టీ మహిళా నేతల నిబద్ధతతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ సూచించారు. కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా పదవులు పొందిన నాయకులు మంగళవారం స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు పదవుల కల్పనలో తోడ్పడినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గుర్తించి పదవులు కల్పించినందున మరింత బాధ్యతాయుతంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని శివకుమార్ వారికి సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన షేక్ జకీరా, జిల్లా కార్యదర్శిగా నియమితులైన షేక్ నాగూర్బీ, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యురాలుగా నియమితులైన మార్పు ఇందిరా ప్రియదర్శిని, పార్టీ పంచాయతీరాజ్ విభాగ జిల్లా కార్యదర్శిగా నియమితులైన బచ్చు రాఘరావు, మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ను కలిసిన వారిలో ఉన్నారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా నన్ను నియమించిన మా అధినేత శివకుమార్ గారికి, మా వైసీపీ పార్టీ అధ్యక్షులు బూరుల నాంచారమ్మ వదినకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు నన్ను సీనియర్ నాయకులుగా గుర్తించి పార్టీలో
ఈ పదవిని నాకు ఇచ్చినందుకు అహర్నిశలు నా వంతు కృషి చేస్తానని అందిస్తానని కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం గుంటూరు జిల్లా కార్యదర్శిగా నన్ను నియమించిన మా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మాకు దిశానిర్దేశం నిలిచే నాయకుడు శివన్నకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ పదవి ఇచ్చినందుకు శివకుమార్ గారికి, హరీష్ బాబాయ్ గారికి ధన్యవాదాలు. ఈ పదవి వచ్చినందుకు నేను ఈ పదవికి న్యాయం చేస్తాను. మన గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి నాకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ పదవి నాకు ఇచ్చినందుకు మన మాజీ శాసనసభ్యులు శివన్నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మీద ఈ బాధ్యత ఉంచినందుకు రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేయడానికి ఇంకా ముందుకు నడిపిస్తానని, నా వంతు కృషి నేను చేస్తానని శివన్నకు కృతజ్ఞతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా తరపున ప్రధాన కార్యదర్శిగా మా సీనియర్ నాయకురాలు ఎప్పుడు మాకు అండదండలతో మాకు తోడుంటూ నేనున్నా అంటూ ఎప్పుడు నాకు ఒక నమ్మకాన్ని భరోసాని ఇస్తున్నటువంటి షేక్ జాకీర్ అక్క గారికి ఈరోజు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యత దొరకడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మా అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరియు మాజీ శాసనసభ్యులు శివన్న గారి ఆశీస్సులతో ఈరోజు ప్రధాన కార్యదర్శిగా జాకీర్ అక్కను, ఈరోజు సెక్రటరీగా షేక్ ఇష్రత్ని మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ప్రియదర్శినిని నియమించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ ముగ్గురు పార్టీకి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. మాకంటూ వెన్నుదన్నుగా ఉన్నటువంటి మంచి సీనియర్ మహిళా నాయకురాలని మేము గట్టిగా బలంగా నమ్ముతున్నాం. ముందుగా వీళ్ళ కృషి ఈరోజు పట్టణ ప్రధాన కార్యదర్శిగా జయప్రద గారిని మరియు అంగన్వాడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీ హెడ్గా సుమలత గారిని పట్టణం నుంచి నియమించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బొత్సు రాఘవరావు గారికి ఎక్స్ కౌన్సిలర్, ఎందుకంటే గత 30 సంవత్సరాల నాడే కౌన్సిలర్గా చేశాడు రాఘవరావు గారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అయ్యేవాడు. దానిలో భాగంగా అన్నాపతిని శివకుమార్ గారు గుర్తించి జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఏదన్నా బాధ్యత అప్పచెప్తే బొత్సు రాఘవరావు గారికి అది ఎంతో బాధ్యతగా నిర్వహించి న్యాయం చేస్తాడనే నమ్మకంతో ఈ పదవి ఇవ్వటం జరిగింది. ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తాడని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలనే ఆకాంక్షను ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు వ్యక్తం చేశారు. భారతదేశం అభివృద్ధికి, ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేసిందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశానికి నాయకత్వం వహించే రోజులు రానున్నాయని తెలిపారు. తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ 80వ పుట్టినరోజు వేడుకల్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, వై శంకర్రావు, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, షేక్ నాగూర్, భిన్ను నరసింహారావు, ప్రసాద్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అగ్రనాయకురాలు, మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, అన్నిటికంటే ముఖ్యంగా యూపీఏ చైర్పర్సన్, యూపీఏ గ్రూప్ మొత్తానికి పార్లమెంటరీ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క 80వ బర్త్డే, అంటే 79 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 80లోకి అడుగుపెట్టిన సందర్భంగా మా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆవిడ ఎక్కడో ఇటలీలో పుట్టి మన దేశం వచ్చి ఒక ప్రధానమంత్రి గారికి కోడలుగా, ఇంకో ప్రధానమంత్రి గారికి భార్యగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మరియు భారతదేశ ప్రధాన ప్రతిపక్ష నేత యొక్క తల్లిగా, అదే కాకుండా ఈ దేశానికి ఎంతో సేవలు అందిస్తూ ఈ దేశంలో యొక్క ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల యొక్క బాగోన్నతి కోసం, వారి యొక్క సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రెండవసారి మరి ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఆవిడ నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి, అటు కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చి 2014కు పూర్వం ఎట్లా ఉందో తిరిగి అదే పొజిషన్ రావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున
మా ప్రీతమ నాయకురాలు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా 80వ పుట్టినరోజు సందర్భంగా మరి మా పార్టీ కార్యాలయంలో వారికి ఘనమైన వేడుకలు చేస్తున్నాము. మరి వారు రాహుల్ గాంధీ గారు చనిపోయిన తదనంతరం లెక్క ప్రకారం రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తదనంతరం ఆమె చేయాల్సిన సీఎం చేయొచ్చు, కానీ ఆమె నాకు పదవులు వద్దు, నేను పార్టీని అనుకుని నడిపిస్తానని చెప్పని ఆ రోజున మన్మోహన్ సింగ్ గారిని నుంచోబెట్టి మరి 10 సంవత్సరాలు ఆ జాతర నడిపించింది. మరి ఈ రోజు కూడా పట్టణంలోని మున్సిపల్ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఒక కీలక సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. మున్సిపల్ పోలీసు అధికారులు సంయుక్తంగా ఈ సమావేశాన్ని జరిపి పలు నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణంలో ఆక్రమణలో ఉన్న మున్సిపల్ స్థలాల్ని ఖాళీ చేయాలని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు కోరారు. లేని పక్షంలో పోలీసుల సహకారంతో బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పోలీసు అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. మున్సిపల్ ఖాళీ స్థలాలు, మున్సిపల్ స్కూల్ భవనాలు, వాణిజ్యపరమైన భవనాలు, కమ్యూనిటీ హాలు, శ్మశాన వాటికలు, పార్కులు, వాటర్ ట్యాంకులు, డంపింగ్ యార్డ్, హాస్పిటల్స్ కు చెందిన ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చూడాలనేది ఈ సమావేశం ఉద్దేశం. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడారు. ఆక్రమణదారుల్ని ఉపేక్షించేదే లేదన్నారు. రోడ్లపై వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారులు మార్జిన్ దాటి తమ బళ్లను ఏర్పాటు చేయదని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వీటిని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షించి వాటిని ప్రజా ప్రయోజనం చేకూర్చేలా చూడాలని తీర్మానించారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ సేలు మల్లికార్జునరావు, రాముల నాయక్, సాంబశివరావు, వార్డు మహిళా కార్యదర్శులు, వార్డు ప్లానింగ్, రెవెన్యూ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎవరైతే ఎండోమెంట్ ప్రాపర్టీ ఇష్యూ చేశారో వాళ్ళకి ఒక నోటీస్ ఇష్యూ చేసి దాన్ని డిమాలిష్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకే ఉంది. దాన్ని మనం మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ దానికి మనం సపోర్ట్ చేయమని చెప్పి అందుతున్నారు. సో వాళ్ళు ఆ రకంగా వాళ్ళు కొంతవరకు ప్రొడక్ట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే ఏవైతే నేను 4-5 కేటగిరీస్ చెప్పామో, అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ సంబంధించి మాట్లాడుతున్నామో ఆ ప్రాపర్టీస్ని మున్సిపల్ ప్రాపర్టీసే, అదర్ డిపార్ట్మెంట్ ప్రాపర్టీస్ సెకండ్ ప్రయారిటీ మనం తీసుకోగలిగితే మన ప్రాపర్టీస్ని మనము కాపాడుకోవడం కోసము ఏవైతే ఆ లిస్ట్ ఉందో మున్సిపల్ ప్రాపర్టీ అసెట్స్ లిస్ట్ అనేటువంటిది ఒకటి ప్లానింగ్ సెక్రటరీస్ అండ్ విఆర్ఓస్, టౌన్ సర్వేయర్ దగ్గర కూడా అవి అందుబాటులో ఉన్నాయి. దానికి యొక్క లొకేషన్స్ ఎక్కడెక్కడ ఏంటనేది కూడా ఈ పాటికే మీరు జాయిన్ అయ్యి ఆల్రెడీ 2 years 3 years కొంతమంది ఫ్రమ్ ద జాబ్ స్టార్టింగ్ దగ్గర నుండి కూడా 4 years నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్, మీ అందరికీ కూడా మున్సిపల్ ప్రాపర్టీస్ మీ సచివాలయం పరిధిలో ఏంటి అనేటువంటిది ఒక విఆర్ఓకి అంటే వార్డ్ రెవెన్యూ సెక్రటరీకి, ఒక ప్లానింగ్ సెక్రటరీకి తెలుసు. ఒకవేళ అట్లా ఎవరికైనా తెలియకపోతే ఈ రోజు అయినా సరే అసెట్ రిజిస్టర్ తీసుకొని మున్సిపల్ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయో, అది 2 సెంట్లు కావచ్చు, 3 సెంట్లు కావచ్చు, 1 సెంట్ కావచ్చు, 1 సెంట్ కంటే తక్కువైనా కావచ్చు, అవి ఉన్నాయో వాటిని మొదటిగా ఐడెంటిఫై చేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. సెకండ్ వన్, కొన్నింటికి మేజర్ ప్రాపర్టీస్కి మనకి చుట్టూ కంచె ఏర్పాటు చేసాము, అట్లాగే పార్క్స్ ఏర్పాటు చేసుకున్నాము. అదర్ యూటిలిటీస్, పబ్లిక్ యూటిలిటీస్ సంబంధించి అన్ని ప్రెజర్స్ తీసుకుంటున్నాం. కానీ ఇంకా చాలా ప్రాపర్టీస్కి వాటికి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే దశలో ఉన్నాం. ఓన్లీ ఫర్ మున్సిపల్ ప్రాపర్టీస్ కోసం మాత్రం మాట్లాడుతున్నాం. సో వాటికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అనేటువంటిది ఇప్పుడు జరగకపోతే రాబోయే రోజుల్లో మన మున్సిపాలిటీకి కావాల్సినటువంటి మినిమం నీడ్స్, మీరు ఒక R&D డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అట్లా మీరు ఒక వింగ్ అనుకొని మీరు పనిచేయకుండా మీరు నిస్తేజంగా ఉండి మీ వార్డులో మీరు చైర్లో కూర్చుంటున్నాం, ఎక్కడ ఏదో జరుగుతుంది, అది మనకు సంబంధం లేదు అనుకోకుండా మీరు యాక్టివ్ అయితే మీ రోడ్ అనేది గవర్నమెంట్కి మీరు కనిపించాలి. అట్లా కనబడకుండా మీరు ఏది అడిగినా కూడా మీ వల్ల ప్రోగ్రెస్ లేకుండా జాబ్లో కానీ మనకి ఉన్న పబ్లిక్లో కానీ మీరు ఎందుకున్నారో మీకు తెలీదు, పబ్లిక్ తెలియదు అనుకుంటే కుదరదు. మీరందరూ యాక్టివ్ అవ్వాలి, బాగా పనిచేయాలి. పలానా డిపార్ట్మెంట్ వల్ల, పలానా వార్డు సచివాలయం వల్ల ఇదంతా మేము అందరికి చెప్పగలగాలి. మున్సిపల్ కమిషనర్ గారు కానీ, రెవెన్యూ కానీ, అదర్ డిపార్ట్మెంట్స్ సార్ అక్కడ ఆ వింగ్ ఉండడం వల్ల మాకు ప్రతిదీ మాకు నోటీస్ వస్తుంది, మేము యాక్టివ్ అవుతున్నామని చెప్పే పరిస్థితి మీరు తీసుకురావాలి. తప్పితే ఏదో ఉన్నాం, కూర్చున్నాం, వెళ్తున్నాం అంటే కుదరదు. మేమందరం కూడా మాలాగే మీరు ఎంప్లాయీస్ అయ్యారు. మీరు దీన్ని బాగా తెనాల్లో మీరు ఒక రోల్ మోడల్గా పనిచేస్తే అది స్టేట్కి కూడా ఉపయోగపడుతుంది.
కాబట్టి ఇది మనం ప్రాజెక్ట్ వర్క్ కింద తీసుకున్నాం. ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళా మినిస్టర్ గారు అవ్వచ్చు, కమిషనర్ గారు అవ్వచ్చు, కలెక్టర్ గారికి చెప్పచ్చు. మేము ఇలా రోడ్ మోడల్ తీసుకొని విఆర్ఓని, ఉమెన్ పోలీస్ని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వీళ్ళందరినీ కలిపి మేడం కలపడం గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మాకు ఇట్లా వచ్చినాయి, మేము ప్రొటెక్ట్ చేస్తాం అని చెప్పే ఒక మాట కోసం ఈ మీటింగ్. దీని అందరూ కూడా ఎవరు నిస్తేజంగా ఉండద్దు, ఎవరు రొటీన్గా జరిగేదాన్ని తీసుకోవద్దు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధన్యజీవి శ్రీ కాకుమాండు శంకరుడు 127 ఏళ్లుగా ఆయన ఆశయాల కోసం కొనసాగిస్తున్న ధర్మసత్రం ఉపకార వేతనాలు, అన్నదానం, వస్త్రదానంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో 70,000 మంది సంతకాలు చేశారు. ప్రజల సమక్షంలో బండిల్స్ కట్టి బుధవారం గుంటూరు జిల్లా ఆఫీసుకు తరలిస్తాం. నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పిలుపు. మున్సిపల్ స్థలాల ఆక్రమణను అనుమతించేదే లేదు, పరిరక్షించి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా చూస్తాం. మున్సిపల్ పోలీస్ అధికారుల సమీక్ష సమావేశంలో కమిషనర్ రామ అప్పలనాయుడు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు, పార్టీ నేతలు హాజరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.